ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనలు 118:22లో ప్రభుని యొక్క వాక్కు ఈ విధంగా తెలియచేయబడుతుంది. పనికిరాని రాయిని, త్రోసివేయబడిన రాయిని ఆయన ఎత్తుకొని మూలరాయిగా మారుస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. పునాదికి మూలరాయి ఆయను. ఇది ప్రభువు చేయదము, ఇది ప్రభు చేయదము. అది ఆ ప్రభుని యొక్క కార్యము. ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది. ఇది మన దృష్టికి చాలా ఆశ్చర్యంగా ఉన్నది, కానీ ఆ ప్రభునికి ఇది సర్వసాధారణమని ఆ క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో అసంభవము సాధ్యము కాదని భావిస్తూ ఉన్నావా? కానీ ఆ అసంభవాన్ని సాధ్యము చేయ దేవుడు ఎన్నడూ కూడా కనీవిని ఎరగని దానిని అద్భుతముగా మన ఎదుట సర్వసాధారణంగా చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఇదిగో ఆ మూలరాయిని తలంచుకొని నన్ను కూడా నీ యొక్క పునాదిలో ఒక రాయిగా మార్చుకో యేసయ్యా అని ప్రార్థన చేయ. ప్రియమైన బిడ్డ, స్తోత్రం. పనికి రాని రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని, పనికి రాని రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని, దీవించి ఇంటి మూలరాయిగా మార్చిన దేవా స్తోత్రము. దీవించి ఇంటి మూలరాయిగా మార్చిన దేవా స్తోత్రము. స్తోత్రం స్తోత్రం యేసురాజా, నే జీవించుటని కృపయేగా. 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 పనికి రాని రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని, పనికి రాని రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని. స్తోత్రం. యేసయ్యా, నీటిలో విడవబడిన వారిని నీ హస్తముతో ఎత్తుకొని ప్రవక్తగా మార్చి ఉన్నావే. మమ్ముగడి నీ యొక్క హస్తంతో పట్టుకొని మీ యొక్క మహారాజులుగా మహారాణులుగా అభిషేకించండి యేసయ్యా. స్తోత్రం. మరణింప నీటిలో వదిలివేసిన మోషేను నీవు ఎత్తుకొంటివి. మరణించి నీటిలో వదిలివేసిన మోషేను నీవు ఎత్తుకొంటివి.
మాటలు రానని పలికిన వ్యక్తితో మహాజాతిని నడిపించితివి. మాటలు రానని పలికిన వ్యక్తితో మహాజాతిని నడిపించితివి. నాలో నీవు ఉన్నావయ్యా, నే గొప్ప కార్యములు చేయాలని. నాలో నీవు ఉన్నావయ్యా, నే గొప్ప కార్యములు చేయాలని. నీ కృప ముందున భయమెల్లా మహామాయము బుడగవయ్యా. నీ కృప ముందున భయమెల్లా మాయమగును బుడగవయ్యా. స్తోత్రం స్తోత్రం యేసునాథా, నే జీవించుటని కృపయేగా. స్తోత్రం స్తోత్రం యేసురాజా, నే జీవించుటని కృపయేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. పాపభారము మోయలేక నీ పాదం చేరిన మగ్దలేనను ప్రభా, ప్రేమతో నీవు క్షమించి పుణ్య జీవితం చూపావు. ఎన్నో కష్టాలు వచ్చినను నా బ్రతుకును శూన్యం చేయవలేదయ్యా. ఇదిగో నన్ను శూన్యంలో వదిలిపెట్టగా, ఇదిగో తండ్రి నన్ను నీ యొక్క శాశ్వతమైన వెలుగులోకి పిలుచుకొని, అయ్యా నారు పోసిన వాడు నీరు పోయడా. ఇదిగో తండ్రి నారు పోసిన వాడు నీరు పోయడా. నీరు పోయక మానక నన్ను నీవు పాదుకాపుతున్న యేసయ్యా నీకే స్తోత్రం. ఇదిగో తండ్రి నీకు ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించుకుని స్తుతిస్తుండగా తండ్రి, మా బిడ్డల ప్రభా విరగబడ్డారు ప్రభా, మా బిడ్డలు విరిచివేయబడ్డారు ప్రభా, త్రోసివేయబడ్డారు ప్రభా, నిరాకరింపబడ్డారు, అందరి చేత గేలి చేయబడ్డారు. వేదనలతో ప్రభా బాధిస్తూ ఉండగా తండ్రి, దుఃఖిస్తుండగా ప్రభా వారికి వేదనలన్నీ కూడా తొలగించి ఎవరైతే అవమానించి ఉన్నారో ఇదిగో తండ్రి ఆ ప్రదేశంలో వీరిని ప్రభా సత్కరించండి యేసయ్యా. ఆ ప్రదేశంలోనే బిడ్డలను ప్రభా లేవనెత్తండి ప్రభా. అటువంటి ప్రదేశంలోని ప్రభా క్రీస్తు అయిన తండ్రి ఇదిగో ప్రభా మంచి కాపరి, మాకు మంచి కాపరిగా ఉండి ఇదిగో తప్పిపోతున్న గొర్రెపిల్లను ప్రభా నీ యొక్క హస్తంతో పట్టుకొని సన్మార్గంలో నడిపించండి యేసయ్యా. నువ్వు మా మంచి కాపరి యేసయ్యా, నువ్వు మా మంచి కాపరి యేసయ్యా, నువ్వు మా కోసం ప్రాణం పెట్టే మంచి కాపరి యేసయ్యా. ఇదిగో తండ్రి నీ యొక్క ప్రేమనంతా కూడా మాకు ఇచ్చే మంచి కాపరి యేసయ్యా. ఇదిగో తండ్రి నీ యొక్క కనికర కృపలతో మమ్ము దీవించే మంచి కాపరి యేసయ్యా. నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. అందరము కూడా ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాల కోసం శరములు వంచి చేతులు జోడించి ఆ ప్రభుని యొక్క దేవులను పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే యొక్క చిన్న పని ద్వారా ఎంతోమంది మరి రక్షింపబడతారు. మరి నూతనమైన సభ్యులకు మన యూట్యూబ్ ఛానల్ని మరి యూట్యూబ్ ఇతరులకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క పనిలో మీరందరూ కూడా పాలిభాగస్తులయ్యి ఒక్క ఆత్మనన్న రక్షించుటకు మీరు పూనుకొనండి. ఈ యొక్క పనిలో పాలిభాగస్తులు కనండి. అదే విధముగా ఎవరైనా సరే దీవబలి పూజలో మీ యొక్క విన్నపాలను తెలియజేయదలుచుకున్న వారు మీ యొక్క ఉద్దేశాలను మరి కామెంట్ లైవ్ బాక్స్లో తెలియజేసినట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోను, మా కమ్యూనిటీ ప్రార్థనలోను, మా ప్రతి ప్రార్థనలోనూ మీ యొక్క విన్నపాలను సమర్పించుకొని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి మరి ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరం కూడా ప్రవేశ గీతంతో దీవబలి పూజలోకి ప్రవేశిద్దాం. ఇది పూజా సమయం, మనకొసగిన భయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ భాగ్యం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యోగుల మటుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అసలు చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక నా పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపులను బతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుకుందాము. ఓ సర్వేశ్వర, అహంభావముతో పతనమైపోయిన లోకమును నీ ప్రేమైన కుమారుని వినయానిత్వమైన మరణము ద్వారా ఉద్ధరించితివి. పాప దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసితివి. నిత్యానందమును ప్రసాదించితివి. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము వచనములు 1 నుండి 18 వరకు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము వచనములు 1 నుండి 18 వరకు. యెరూషలేములో క్రైస్తవ సంఘము పేతురు ప్రసంగము. అన్యులు కూడా దేవుని వాక్కును అంగీకరించిరని యూదయా సీమలో ఉన్న అపోస్తులు సోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించి యూదులు అతనిని విమర్శించిరి. సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఏల భుజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొప్పా నగరములో ప్రార్థన చేసుకొనుచుండగా తన్వయత్వములో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనములో పరలోకము నుండి 4 కొంగులతో క్రిందకు దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూచి తిని
అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో చతుష్పాదములు, అడవి మృగములు, ప్రాకడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపుకొని తినుము అను ఒక స్వరము నాకు వినబడెను. కానీ నేను, ప్రభు, వలదు, నేను ఎప్పుడైనాను నిషిద్ధమైనదియు అపరిశుద్ధమైనదియు తినలేదు అని బదులు పలికి తిని, మరలా ఆకాశము నుండి ఆ స్వరము, దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెను. ముమ్మారు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసుకొని పోబడెను. ఆ సమయములోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన 3 మనుషులు నేను ఉండిన ఇంటి వద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఈ 6 సోదరులను నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి. నీవు యొప్పకు మనిషిని పంపి పేతురు అనబడు సీమోనును పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబమును రక్షింపబడుదురు అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను. యోహాను నీటితో బప్తిస్మం ఇచ్చెను, కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞాన స్నానం పొందుదురు అని ప్రభువు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినది. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకును ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడును అని పేతురు వారికి తెలియచెప్పెను. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపపడి నిత్య జీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశం కల్పించెను అని వారు దేవుని స్తుతించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 10 వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దోడిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడిగాండునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తుంచును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును
ఎరుగవు, కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టత్వమును వినిపించును, కాని ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెల పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాండ్రులు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు నా రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును, వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా నిచ్చుటకును వచ్చి ఉన్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తు ప్రభు మనకు ఒక రక్షణ మార్గముగా ఏర్పడి ఉన్నారు. ఆయన రక్షణ మార్గంలో మనం పోవాలని ఆ ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నా ద్వారమున ప్రవేశించువాడు నిత్య జీవానికి చేర్చబడతాడు. నా ద్వారమంతయు కూడా పచ్చని గడ్డితోను మరి సమృద్ధి ఆహారముతోను, ఎటువంటి ఎత్తు పల్లాలు లేని, గడుకు మార్గం లేని సురక్షితమైన మార్గాన్ని నేను కలిగి ఉన్నానని క్రీస్తు ప్రభువు తనను తాను ఒక జీవపు బాటగా మనకి సమర్పించుకొని బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కానీ దొంగవాడు దొంగిలించుటకును, హత్య చేయుటకును, మోసగించుటకును, వారిని దౌర్జన్యముగా నాశనం చేయుటకును, వారి దగ్గర ఉన్నదంతా కూడా కొల్లగొట్టి తీసుకొనుటకును దొంగవాడు వస్తాడు. ఆ దొంగిలించుకొని వాణ్ణి హతమార్చి మట్టిపాలు చేసి పారిపోతాడే గాని నిజమైన జీవాన్ని, నిజమైన రక్షణను తాను నమ్మిన వారికి ఏమాత్రము కూడా ఇవ్వడు. మోసం చేసి ప్రాణం తీస్తాడు అని దొంగవాణిని గురించిన బుద్ధిని మనకు బోధిస్తున్నాడు క్రీస్తు ప్రభు. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు ప్రభువు తాను ఒక మంచి కాపరిగా తనను తాను మరి ఈ 4వ వారంలో, ఈ సోమవారం కూడా మనకి ఈ వారమంతా కూడా ప్రభువు మనకు ఒక మంచి కాపరిగా ప్రతి చోట ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కానీ మనము ఎవరెవరో స్మరాలను వింటూ ఉంటాం, ఎవరెవరో మాటలు వింటూ ఉంటాం. ఆ ప్రభువు ఏర్పరిచిన క్రీస్తు మార్గం మనం ప్రయాణింపక ఆ మంత్రగాన్ని కలుస్తాం, ఈ తాయెత్తులు కట్టేవాడిని చూస్తాం, మరి దర్గాలకు వెళ్తూ ఉంటాం, నిమ్మకాయలు తెచ్చుకుంటాం, తొక్కించుకుంటాం. మరి ఈ విధముగా అనేక విధాలుగా 10 విధాలుగా ప్రియమైన బిడ్డలారా మనుషులు మరి బానిసలైపోతూ ఉన్నారు. నువ్వు నాతో కూర్చొని పూజ చేస్తే నీకు మంచి జరిగిద్ది, శుభకార్యం జరిగిద్దని ఒక మాంత్రికుడు ఒక స్త్రీకి చెప్పాడంట. ఆమె నాతో పంచుకుంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ తల్లి తన యొక్క చేదైన అనుభూతిని, మర్చిపోలేని సంఘటనను మరి పంచుకుంటూ ఉంది. ఏంటిది అంటే ప్రియమైన బిడ్డలారా, ఒక మంత్రగాడు నా దగ్గరికి వచ్చాడు, నేను కూడా ఆయన సంప్రదించాను. ఫాదర్, మరి ఈ పూజ చేస్తే నీ జీవితంలో నీకు మేలు జరిగిద్ది, నీకు అన్నీ కూడా శుభాలే అని నాకు చెప్పాడు. నేను కూడా సరే అని తలక ఊపి మరి ఎంతైతే డబ్బులు అడిగాడో అన్ని డబ్బులు నేను ఇచ్చాను. దానికి కావలసిన సామాన్లన్నీ కూడా తెచ్చుకున్నాను. మరి పూజ చేస్తూ ఉండగా వాడు నా శరీరాన్ని చూపించమని, నీ వస్త్రాలు తొలగించమని అడిగాడు ఫాదర్.
మరి పూజ మధ్యలో నువ్వు ఇలా చేస్తేనే ఇది ఫలించిద్ది అన్నాడు. మరి నా వస్త్రాలు నేను తొలగించుకున్నాను. వాడు నన్ను, నా జీవితాన్ని, నా శరీరాన్ని అనుభవించాడు ఫాదర్. నేను నమ్మి ఈ పూజ చేస్తాడని చెప్పి వెళ్తే వాడు నా శరీరాన్ని ఉపయోగించుకొని నాకు లాభం జరగకపోగా నష్టమే జరిగింది ఫాదర్. నన్ను నేను క్షమించుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఫాదర్. ఈ పరిస్థితిని ఎవరు బయట తీసుకుని వస్తారు ఫాదర్ అని ఆ యొక్క బిడ్డ మరి కౌన్సిలింగ్ లో చెప్పుతూ వాపోతూ కన్నీరు కారుస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఎంతో మంది మోసగాండ్లు ఉన్నారు. వారి మిమ్మల్ని కొల్లగొట్టాలని చూస్తారు, మీ జీవితాలను ఆగం చేసి పాడు చేయాలని చూస్తారు, మీ శరీరాల్ని వాడుకోవాలని చూస్తారు, మిమ్మల్ని ఆగం పట్టించాలని చూస్తారు. కానీ మీరు మాత్రం అటువంటి ప్రలోభాలకు లోబడకండి. ఎందుకంటే నేనే నిజమైన ద్రాక్షవల్లిని, ఎవడేని నా యొద్ద ఉంటాడో వాడు నూరింతలుగా ఫలిస్తాడు అని దేవుని యొక్క వాక్కు తెలియజేయబడుతుంది. ప్రియమిత్రులారా, మరి ఈనాటి అపోస్తుల కార్యంలో కూడా పేతురు గారి ముందు దేవుడు అనేకమైన జీవ రాసులను ఎదుట ఉంచి, దీనిలో నీకు ఏదైతే ప్రియంగా కనపడుతుందో దాన్ని చంపుకొని తిను అని పలికినప్పుడు పేతురు గారు పలుకుతున్నారు, నేను అశుద్ధమైనది భుజించనని దేవునితో మాట్లాడుతూ సంబోధిస్తూ తన యొక్క అభిప్రాయాన్ని పేతురు గారు తెలియపరుచుకుంటూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నీవేళ దేవుడు శుద్ధమైనది అని చెప్పింది నీ ఎదుట ఉంచి తిను అన్నప్పుడు దానిని నీవు అశుద్ధమని చెప్పగలవు. ఆయన దృష్టిలో ప్రతిదీ కూడా శుద్ధమైనదే, ఆయన యొక్క సన్నిధిలో ప్రతిదీ కూడా మంచిదే. ఎందుకు అంటే తన యొక్క ఏకైక కుమారుణ్ణి నీకు బలిగా ఇవ్వలేదా? ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, ఈ యొక్క రొట్టెని తీసుకుని భుజింపుము, ఈ యొక్క ద్రాక్షరసమును సేవింపుము నా రక్తముగా అని క్రీస్తు ప్రభువునే ఆ నరరూపి దారుణ్ణి మనం స్వీకరిస్తున్నప్పుడు కంటికి కనపడుతున్న ఆ జీవరాశులను భుజించలేవా, నువ్వు ఏ విధముగా దీన్ని అశుద్ధమని చెప్పగలవని దేవుడు పేతురు గారి యొక్క ఆలోచనను ఖండిస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము మరి 16వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఏ విధముగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతురు గారితో అనేది మనం గమనించవచ్చు. యోహాను నీటితో బప్తిస్మం ఇచ్చెను, కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానం పొందుదురు. మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానం పొందుదురు. రాబోతున్న రోజుల్లో పవిత్రాత్మ దేవుడు వారిని అపోస్తులను నూతనీకరించినట్లుగా మిమ్మల్ని కూడా నూతనీకరిస్తాడు అని ప్రభువు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. పేతురు గారికి జ్ఞాపకం వచ్చాను. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకును ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడును అని పేతురు, ఆయనను కాదనుటకు నేను ఎవరును, ఆయన నాకు మాత్రమే ఇవ్వలేదు, తన యొక్క ప్రశస్తమైన తన రక్త శరీరమును అన్యులకు కూడా ఇచ్చాడంట. చదివితే వారు ఇది విని మానివేసి పశ్చాత్తాపడి నిత్య జీవం పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశం కల్పించును అని వారు దేవుని స్తుతించిరి. అన్యులకు కూడా వారి వారి యొక్క పద్ధతులు ఆచారాలను కూడా పక్కన పెట్టి మీరు నన్ను విశ్వసించినట్లయితే మీరు రక్షణను నిత్య జీవాన్ని పొందుకుంటారు అని క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, వారు ఏ అలవాట్లతో ఉంటే మనకేమి, వారు ఏమి భుజిస్తే మనకేమి, కానీ వారు క్రీస్తు ప్రభువును అంగీకరించుకొని విశ్వసించి ఆయన స్వీకరించుకోగలుగుతున్నారా? ఆయన యొక్క ప్రేమ ఆజ్ఞను పాటించగలుగుతున్నారా? దేవుని దృష్టిలో యథార్థంగా జీవించగలుగుతున్నారా? సత్యము, ప్రేమ, ఆప్యాయతలతో వారు జీవింపగలుగుతున్నారా? ధర్మాన్ని పాటించగలుగుతున్నారా అని క్రీస్తు ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ రోజున అటు విధముగా నీవు ఆ ప్రభుని యొక్క బాటలో, జీవపు బాటలో నేనే వారికి జీవపు బాటనై ఉన్నానని క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. 10వ అధ్యాయము మరి మనం చూసినట్లయితే
అక్కడ మరి 8వ వచనం మనం చదివితే 9వ వచనము, నేనే ద్వారమును, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును, అతడు వచ్చుచు పోవచ్చు ఉండును. అతడు వచ్చుచు పోవచ్చు ఉండునంట ప్రియమైన బిడ్డలారా. ఆ మార్గంలో వచ్చుచు పోవచ్చు, స్వతంత్రంగా తిరగాడగలడు అని క్రీస్తు ప్రభుని యొక్క వాక్యము మనకి బోధింపబడుతుంది. ఈ రోజున మరి ఆ ప్రభుని యొక్క మార్గంలో నీవు ఉన్నావా? ఆయన యొక్క మార్గంలో ఉంటే నీకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయని క్రీస్తు ప్రభువు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ యొక్క విషయాన్ని గ్రహించుకొని మన జీవితంలో పదిలపరచుకొని ఆ ప్రభువునే మనకు మంచి కాపరిగా అంగీకరించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆయన యొక్క మరి కావదలలో దీవెనలతోనూ ఆరోగ్యముతోనూ సమృద్ధితో ముందుకు సాగుదాం. యొక్క దీవుపల్లి పూజలో మన యొక్క విన్నపాలను యొక్క అర్పణలో ఆ ప్రభునికి సమర్పించుకుందాం. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రవేశం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రవేశం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండి ఉన్న నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ ప్రియమైన కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు అవకాశమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కా యగు క్రీస్తు బలి అయిన కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండి ఉన్న పాత స్థితి నివాసము గాక పతనమైన విశ్వాసము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవమును మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నేను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను, నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధంగా మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధమైన భోజన అనంతరము పాత్రములు అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాం. నీ సముఖం నిలిచి నీకు పరిచయ చేయటకు మేము పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలి వారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాం. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ గురువు యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయము. మా నూతన జగద్గురువు 14వ సింహరాయలు మా కర్ణందామాన్ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ పరిపూర్ణను చేయము. ఉత్తానమని నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమని చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కని తెలుగు పుణిత మరియమ్మతో వారి భర్త పుణ్య జోజపు గారితో పుణిత అపోస్తులతో ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో బాగుంటుంది దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు వారు మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసించదము. పరలోకమైనడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ వ్యక్తులను చేసి అన్ని కలతల నుండి సరదా కాపాడము. మేము మోక్షానందమున మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగంలో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో ఉందురు గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపంలను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నువ్వు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీరక్తులు మన నిత్య జీవితం నాకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి.
మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం, మన కేంద్రం చుట్టూ ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు. మరి అన్యుల మధ్య జీవిస్తూ క్రీస్తు ప్రేమను పంచుతూ ఇటుకు బట్టి వారిలో విశ్వాసాన్ని పెంచుతూ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. కావున మీ యొక్క ప్రార్థనతో మమ్మల్ని రక్షించండి. మీ యొక్క ప్రార్థనే మాకు రక్షణ కవచం. అదేవిధంగా మీ యొక్క చేయూతను అందించి మా యొక్క పరిచర్యలో తోడు నీడగా ఉండండి. ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు కింద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు మేము కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మరి మీ విన్నపాలను మేము ఆలకించి దేవునికి అర్పించడం జరుగుతుంది. కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకొనిచున్నాము. విశ్వాసంతో కళ్ళు మూసుకొని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగము పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా.